పూర్వం పరిస్థితి ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే. పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఆత్మహత్య చేస్తున్నారా? సీతాదేవికి ఎన్ని కష్టాలు వచ్చాయి, మరి రాముడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. ఇలాగా గత చరిత్రలో చూస్తే ఎన్నో కష్టాలు పడ్డవాడున్నారు. కానీ ఎందుకని ఆత్మహత్య దోషం, ఆత్మహత్య చేసుకోకూడదు. జీవన్ భద్రాణి పశ్యతి, మనిషి బతుకుంటే తప్పనిసరిగా శుభాలు కలుగుతాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు హత్యలు ఆత్మహత్యలు రెండు సమానం అయిపోయినాయి. అనుకున్నవాడిని పెళ్ళాడకపోతే, అనుకున్నది తనకు లభించకపోతే, అనుకున్న భార్య ప్రియురాలు లభించకపోతే, మరి లేకపోతే ఉద్యోగం రాకపోతే, సీటు రాకపోతే, పరీక్షలో తప్పుదా, అన్నిటికీ ఆత్మహత్యలు. అన్నిటికన్నా అన్యాయం పిల్లలు, పసిపిల్లలు స్కూళ్ళలో కాలేజీలో చదువుకునే పిల్లలు ఆత్మహత్యలు చేస్తారు. దానిమంటే లక్షల్లో. అంటే జీవితానికి ఒక లక్ష్యం లేదు. జీవితం ద్వారా మనం ఇది సాధించాలి అనేటువంటి లక్ష్యం అనేది లేదు. 5 ఏళ్ల పిల్లాడండి ధ్రువుడు, వాళ్ళ నాన్నని తొడమి కూర్చోబోతే వాళ్ళ సవతి తల్లి నిరాకరించింది. వాడికి బాధ వచ్చింది. బాధ వచ్చి ఏం చేశాడు, ఏం చేయాలి? తల్లి చెప్పింది, ఒరే భగవంతుని ఆశ్రయించరా అని. 5 ఏళ్ల పిల్లవాడు పట్టుదలతో భగవంతుని ఆశ్రయించాడు. ఎందుకని? పట్టుదల ఉంది. పట్టుదలలో ఏమంటే అతడు చిట్ట చివరికి మాకు చక్రవర్తి అతడే అయ్యాడు, 5 ఏళ్ల పిల్లవాడు. కానీ ఇప్పుడు ఇలాగ చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు కోరిన కోరిక తీరకపోతే చచ్చిపోయేటువంటి స్థితి వస్తుంది. కనుక ఇది జాతికి మేలు కలిగించే చరిత్ర కాదు, వాస్తవం కాదు.